ఇక కడప కార్పొరేషన్ సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం నడుస్తోంది. తనకు స్టేజ్ పైన సీటు కేటాయించలేదని ఎమ్మెల్యే మాధవి పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మహిళను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మేయర్ పోడియం వద్దకు వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు మోహరించారు. ఇదేం పద్ధతని నిలదీయడంతో ఎమ్మెల్యేకు, మేయర్కు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. అదే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అంత దగ్గర వస్తారు ముందు పోయింది. అదే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అంత దగ్గర వస్తారు ముందు పోయి బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం నడుస్తోంది. తనకు స్టేజ్ పైన సీటును కేటాయించలేదని ఎమ్మెల్యే మాధవి పోడియం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళను అవమానిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మేయర్ పోడియం వద్దకు వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు మోహరించారు. ఇదేం పద్ధతని నిలదీయడంతో ఎమ్మెల్యేకు, మేయర్కు మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప నగర పాలక సర్వసభ సమావేశంలో కుర్చీలాట మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఏదైతే కౌన్సిల్ సమావేశం జరుగుతుందో సమావేశ మందిరానికి కూడా ఆమె వెళ్ళడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఏదైతే గతంలో మనం చూసిన మాదిరి కానీ ఇప్పుడు కూడా ఆమెకు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏదైతే మేయర్ పక్కన కుర్చీ చేయాల్సింది నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కౌన్సిల్ లో పూర్తి స్థాయిలో కూడా కింద వేయడం జరిగింది. అయితే ఇది మళ్ళీ తారాస్థాయికి చేరి పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అటు మేయర్ అటు మాధవిరెడ్డి అన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వాగ్వాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక ఆమె ఏదైతే సమావేశానికి మందిరానికి వెళ్ళిందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆమె నిరసన కార్యక్రమం చేపట్టిందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఇప్పటికి మనం చూసుకుంటే ఆమె వెళ్ళి దాదాపు 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల నుంచి కూడా ఇప్పటికీ ఆమె అయితే కనుక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఒక మహిళని చూడకుండా పూర్తి స్థాయిలో నన్ను అవమానిస్తున్నారంటూ కూడా ఒక కౌన్సిల్ సమావేశానికి వస్తే కనీసం చేయి మీద కుర్చీ వేయాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పూర్తి స్థాయిలో నన్ను కుర్చీ వేయకుండా కింద వేసి నన్ను అవమానిస్తారని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అలాగే టీడీపీ చెప్పిన కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా మాటల యుద్ధం జరుగుతుందని చెప్పి ఇద్దరికి చెప్పుకోవచ్చు. అయితే టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా తమ ఎమ్మెల్యేకి ఏదైతే మేయర్ పక్కన కూడా కుర్చీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా అటు కమలాపురం ఎమ్మెల్యే అటు కడపకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా పక్కన కూర్చోబెట్టుకొని సమావేశం జరిపినటువంటి కడప నగర మేయర్ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డిని పూర్తి స్థాయిలో కింద కూర్చోబెట్టడం కూడా పూర్తి స్థాయిలో దారుణం అని చెప్పి టీడీపీ కార్పొరేటర్లు అయితే కనుక మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కౌన్సిల్ సమావేశాలు అయితే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా రసాబసాగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ చూసుకుంటే కనుక టీడీపీ కార్పొరేటర్లు ఖచ్చితంగా ఎటు తిరిగి కూడా మాధవిరెడ్డిని ఖచ్చితంగా పైన కూర్చోబెట్టాలని చెప్పి వాళ్ళైతే కనుక బైఠాయించి అక్కడ ధర్నా చేస్తున్న కార్యక్రమం అయితే కనుక మనం విజువల్ చూసుకోవచ్చు. అయితే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కౌన్సిల్ ని ఎలాగైనా జరిపించాలని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక అటు టీడీపీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య కూడా పూర్తి స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో మాదిరిగా చూసుకుంటే కనుక రెండవసారి కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఈసారి కూడా కౌన్సిల్ సమావేశం జరుగుతుందా లేకుంటే కనుక నగర మేయర్ కూడా పూర్తి స్థాయిలో ఆయన మరోసారి కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా అని దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. గత 10 సంవత్సరాలు
అందరికీ నమస్కారం. ముందుగా ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చి తర్వాత మాట్లాడండి. అహంకారానికి, మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు మీరు పక్కరండి అమ్మా, సైడ్కి రావాలమ్మా. మీరు మేడం వెనక్కి ఈ సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళల్ని అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా